హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా నిండు వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, ఇది తేమా వారి చేతుల ద్వారా నిర్మింపబడిన మొదటి ఆలయం. ఈ ఆలయంలో చూడండి, ఉదయమునే 6 o'clockకి ఆరాధన జరుగుతుంది. వాళ్ళు రోమన్ క్యాథలిక్ అయినాను పర్వాలేదు, ఉదయమునే దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం ప్రతిరోజు ఇలాగ జరుగుతుందండి. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ పాత ఒక స్టైల్లోని ముందర మీరు పాత వీడియోలు అంతా చూసిండొచ్చు. ఇక్కడ ఉండేది పాత ఆలయం పైన ఈ ఆలయము నిర్మించడం జరిగింది. అది 53లో. హల్లెలూయా, దేవునికి ఏం మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. సరే సార్. చూడండి, తోమా ఆయన ఇక్కడ రావడం అంటే ఎలాగంటే ఆ టైంలో ఈ బోట్ల మార్గంలోనే వచ్చేవారండి. ఇప్పటికీ ఆ తోమా స్టాచ్యూ వెనక ఉంది కదండి, అక్కడి ఇంకా నేరుగా తిన్నగా సముద్రానికి చోటు తీస్తుంది అన్నమాట. సో అక్కడి ఇంకా వచ్చి ఈ యొక్క సంఘంని లేకపోతే చర్చ్ని ఆయన స్థాపించడం జరుగుతుంది. అనేకలకి ఇక్కడ బ్యాప్టిజం ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ చర్చ్ వెనక ఒక కోలం ఉంది, అంటే ఇలాంటిది ఒక ప్రదేశం ఉంది. అక్కడ అనేక హైందవులు, బ్రాహ్మణులు మరి బావిలో నీళ్ళు ఎత్తుకొని అక్కడ నీళ్ళు పోసుకొని స్నానం చేసుకున్నప్పుడు జరుగుతుంది. అలాంటి టైంలో తోమా గారు వెళ్ళి ఆ ఒక నీళ్ళు ఎత్తి పైన చల్లినప్పుడు ఆ నీళ్ళు అట్లే నిలబడతాయి అన్నమాట. దాన్ని చూసి అనేకలు రక్షణలోకి వచ్చినారు. నమ్మని వారికి ఆయన నమ్మకం కుదిరించినారు ప్రభువైన యేసుక్రీస్తు వారిపైన. గాడ్ బ్లెస్ యూ. చూడండి, ఇది కులం అంటారు, తోమా కులం అంటే తోమా వచ్చిన మార్గం అంట. సో ఈ యొక్క మార్గం ఉంది కదండి. సో ఇది బ్యాక్ సైడ్ నేను చూపిస్తాను, చూడండి. ఈ యొక్క బ్యాక్ సైడ్, అందుకే ఇక్కడ ఆయన పెద్ద స్టాచ్యూ నిలబెట్టినారు. సాదృశ్యంగా ఆయన రావడం అనేసి చూడండి. ఈ మార్గం ఉంది కదండి, ఈ మార్గం తిన్నగా ఇటు వెళ్ళిపోతుంది. ఇట్లా తిన్నగా సముద్రంకి అక్కడిని ఇంకా ఇక్కడ వచ్చి ఇక్కడని ఇంకా ఆయన అక్కడికి సంఘానికి స్థాపించడానికి అవకాశం కలిగించిన ప్రభుకి కోటాది కోటి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తోమా గారి అత్యంత పెద్ద స్టాచ్యూ ఆయన మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, మహా గొప్ప దేవుడు. ఆయన నీ కోసం నా కోసం తన ప్రాణంని అర్పించిన దేవుడు. ఆయనే లోకరక్షకుడు, ఆయనే నిజదేవుడు, ఆయనే పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుని రక్తము ద్వారానే, ఆ నిష్కలంకమైన రక్తం ద్వారానే నువ్వు నేను మనమందరము నిర్దోషులుగా తీర్చబడుతున్నాం. క్రయధనం అంటే ఆయన రక్తం ద్వారానే, ఆ క్రయధనం ద్వారానే ప్రభువైన యేసుక్రీస్తు బలియాగం ద్వారానే విమోచింపబడినాము మనము. ఆయన రక్తం ద్వారానే, ఆయన మరణము పొందలేకపోయింటే మన పాప విమోచన లేదు. ఆయన మరణం పొందాల్సిందే. ఆ పాప విమోచన మనకు కావాలా. ఆ పాపము పోవాలంటే పరిశుద్ధిని రక్తము కావాలా. ఆ పరిశుద్ధిని రక్తము, పరమాత్మని రక్తము,
ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే కావాల్సింది ప్రియులారా. అవును, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే మన పరలోకానికి మార్గం క్రీస్తే. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మీరు ఆయన కోసం ఆయన్ని నమ్ముకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నా పాపము క్షమించండి, నన్ను నీ బిడ్డగా మార్చుకోండి అనేసి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా ఆయన గొప్ప దేవుడు, మహోన్నతుడు, మరి మహాకృప కలిగిన దేవుడు, మరి ప్రేమించేవాడు, నీ కోసం ప్రాణం పెట్టినవాడు, నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి తన బిడ్డగా తన రక్తంతో నిన్ను కడిగేదానికి ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.